దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గుర్తుపట్టుట. ప్రియులారా, గుర్తుపట్టుట అనే పదానికి మనస్సుతో లేక భావోద్రేకాలతో గ్రహించడం వంటి చిన్న అర్థము నుండి సమూల అనుభవం వంటి లోతైన అర్థము వరకు అనేక భావాలు ఉండొచ్చు. తెలుసుకోవడం అంటే జ్ఞానం యుక్తముగా తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ వ్యక్తిగత అన్యోన్య అవగాహన. తన ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవడాన్ని నిత్య జీవముగా యేసు నిర్వచించాడు. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుతో వ్యక్తిగతముగా సాన్నిహిత్యాన్ని కలిగి ఉండటమే నిత్య జీవం. దేవునితో అన్యోన్యముగా ఉండటమే రక్షణ. ప్రియులారా, పాపములు క్షమించబడటం రక్షణ లక్ష్యం కాదు, అది తండ్రితో సాన్నిహిత్యమనే లక్ష్యాన్ని సాధించడానికి సాధనం మాత్రమే. క్షమించబడని పాపాలు తండ్రితో దగ్గరి సంబంధం లేకుండా మనలను అడ్డగిస్తాయి. గనుక మన పాపముల కొరకు యేసు మరణించి క్షమాపణను కొన్నాడు. దేవునికి మనకు మధ్య పాపం ఆటంకంగా ఉంది. యేసు దాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రియులారా, క్షమాపణతో పరలోకానికి మాత్రమే వెళ్ళడాన్ని రక్షణగా భావించేవారు దేవునితో ఉన్న నిత్య జీవాన్ని తప్పిపోతున్నట్లే. పాపులు దేవునితో సామరస్యముగా సమాధానపడే విధానముగా లేఖనాలు రక్షణను కనబరుస్తున్నాయి. దానికి బదులు ఈ జీవిత సమస్యలను, ఆ తరువాత నరక తీర్పును తప్పించుకునే విధానంగా అది తరచుగా కనపరచబడుతుంది. ప్రియులారా, అలాంటి తలంపుతో తిరిగి జన్మించడం సాధ్యమే. అలాంటి అభిప్రాయంతో రక్షించబడిన ప్రజలు కష్టములో సహాయపడేవానిగా మాత్రమే ప్రభువును చూస్తారు. ఆయన్ని అన్యోన్యముగా తెలుసుకునే అనుదిన సంతోషంలోనికి వారెన్నడూ ప్రవేశించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. నీతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలని అపేక్షించే ప్రేమతో ప్రేమించాడు. ఆయన నీ కొరకు మరణించాడు. ఈరోజు ఆయనతో నీకున్న సంబంధాన్ని అన్వేషించండి. ఆయన గురించి అవిశ్వాసి అయిన మీ మిత్రులకు చెప్పండి. వారు మతముతో విసిగి లోకం అందించే వాటితో తృప్తి చెందకపోవచ్చు. ప్రియులారా, ఈ జీవితానికి, రాబోయే జీవితానికి అవసరమైన వాటిని తండ్రితో నేరుగా కలిగి ఉండే అన్యోన్య సంబంధం మాత్రమే వారికి ఇవ్వగలదని చెబుదాం. దేవుని మనము గ్రహించే వారముగా ఉందాం. దైవాశీర్వాదాలు మనం కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్య అంతటిలోనూ తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న
బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకునే బిడ్డలకు కావలసిన నూతన ఆశీర్వాదాలు మెండుకు దయచేయమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఆంధ్ర evangelical లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించి చక్కటి పరిపాలనతో ముందు కొనసాగడానికి సహాయం చేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.